నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నాందిపేట మండలంలో గత 4 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉమ్మేడ శివారులోని ఉమామహేశ్వర ఆలయం గోదావరి నీటితో మునిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఆలయానికి 1000 ఏళ్లుగా చరిత్ర ఉందని, గోదావరి ఉగ్రరూపం దాల్చిందని, వరద కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహించి ఉమ్మేడ శివారులోని ఉమామహేశ్వర ఆలయం నీట మునిగిందని అన్నారు. మాది ఉమ్మేడ గ్రామం. ఇది ఉమామహేశ్వర టెంపుల్ చాలా సంవత్సరాల నేపథ్య చరిత్ర కలిగిన ఉమామహేశ్వర ఆలయం. ఎప్పుడు కూడా ఇక్కడ ఇంత భీకరంగా వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతూ ఉంది. 1016వ సంవత్సరంలో రాజరాజ నరేంద్రులు ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఇక్కడ శిలాశాసనం కూడా ఏర్పాటు చేసి మనకు దానశాసనం ఇక్కడ ఏర్పాటు చేసినారు. స్వయంగా అభిషేకం చేసిన చరిత్ర ఇక్కడ ఉమామహేశ్వర ఆలయానికి ఉన్నది. ఇప్పుడు 5-6 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పటికీ గుడి తట్టుకొని అలాగే నిలబడుతుందంటే రాతి కట్టడం యొక్క గొప్పతనం మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు కానీ ఔత్సాహికులు కానీ చూడడానికి వస్తూ ఉంటారు. ఇది ఎంతో చరిత్ర కలిగిన గ్రామం, మరియు ప్రకృతి పరంగా కూడా చాలా బాగా ఉంటుంది మా ఉమ్మేడ విలేజ్. కాబట్టి పర్యాటకులు చాలా ఇక్కడికి వస్తారు. మా ఉమ్మేడ గ్రామం ఇది ప్రాచీన దేవాలయం గల ఉమామహేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. మొన్న కొత్తగా 2015వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు కూడా జరిగినాయి ఇక్కడనే. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు శాంక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2020లో కూడా పుష్కరాలు జరుపుకోవడానికి సిద్ధంగా అవుతుంది. ఇది ఈ వర్షాకాలం టైంలో మీద గంగా వాటర్ వచ్చినప్పుడు మన విష్ణుపూరి బాబ్లీ గేట్లు లేపిన తర్వాత ఈ వరద కొనసాగడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు టెంపుల్ ఇప్పుడు వాటర్లో మునిగిపోయినా కానీ మళ్ళీ శివరాత్రి టైంలో మాకు యథావిధిగా పూజలు అందుకున్నది ఈ ఉమామహేశ్వరాలయం మాకు తేలుతుంది. ఇది చక్కని పూజలు జరుగుతాయి. పర్యాటకులు కూడా చాలా బాగా వస్తారు ఇక్కడికి. చుట్టూ కూడా చూడచక్కని గల వాతావరణం. ఇది వరద ఎంత కమ్సేకమంటే 5-6 లక్షలు కూడా తట్టుకొని నిలబడుతుందంటే అది ఆ భగవంతుని మహిమ, ఉమామహేశ్వరి ఒక మహిమ కృప ద్వారానే ఆలయం నిలబడుతుంది. కాకపోతే ఇది ఆ వాటర్ అంతా దిగిపోయిన తర్వాత అందులో కొంచెం మట్టి పెరగపోవడం కానీ జరుగుతుంది. మా ఊరు గ్రామస్తులందరూ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా పూజలు అందుకుంటుంది. కానీ ప్రత్యేకమైన ఆలయం ఉమామహేశ్వర ఆలయం అంటే ఇట్లా భక్తులకు నమ్మదగినది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు, నాసిక్, ముంబై, మహారాష్ట్ర, ఇటు ఆదిలాబాద్, అటు రకరకాల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ అయింది ఆలయం అన్నట్టు.